హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ధూమ్ధామ్ ఛానల్స్. గైస్, టుడే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిన? సో మా రథం ఇప్పుడే వచ్చింది. మా రథం ఎక్కి మేము ప్రయాణం సాగిస్తాం. మా రథం తోలుకొచ్చిన ఎవరో చూస్తారా? వచ్చాడయ్యా స్వామి, తెలుసుగా, అతనే. సో వీళ్ళు మా టీము మేము కలిసి ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేసేలోగా నేనే చెప్పేస్తున్నాను. సో మేము ఈరోజు సంతకు వెళ్తున్నాం. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. ఇదే మా ఊరు సంత. సో ప్రతి వారం మా ఊరికి సంత జరుగుతుంది. మేబీ అన్ని ఊర్లో జరుగుతుంది. సో మా ఊర్లో సంత మొదలైనప్పుడు వీధి మొత్తం సందడిగా మారిపోతుంది. ఇక్కడ కూరగాయల నుంచి సో అన్ని ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. సో మీరు కావాలంటే వచ్చి మా సంతలో కొనుక్కోండి. అమ్మో ఓరు నాయనో, ఓ దేవుడో, నువ్వు మామూలు నటుడివి కాదు అంటే నట సార్వభౌముడివి. సో ఇక్కడ చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ ఊర్ల నుంచి కానీ వచ్చి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇదేమనుకున్నా గేమ్ అనుకుంటున్నారా? కాదండి, కూరగాయల సంత. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఇక్కడ కావాల్సిన కూరగాయలు మీకు దొరుకుతాయి. మేము ఇక్కడ ఏమేమి కూరగాయలు కొంటాము, మేము ఎలా బ్యాలెన్స్ చేస్తాము, మీరు చూడాలనుకుంటున్నారా? వచ్చేసేయండి, మాతో పాటు కూరగాయలు కొనుక్కుందాం. సో సో ఇక్కడ చాలా రకాల కూరగాయలు ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, టమాటాలు కానీ. సో చాలా మంది ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నారు. సో మేము కొద్దిగా లేట్గా వచ్చాం అంతే. మా రథం లేట్గానే వస్తుంది, ఉన్నాడుగా, మీకు తెలుసుగా. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామని. సో అలానే మేము ఇక్కడ వచ్చేసాము ఇప్పుడు. సో మేము తీసుకున్న కూరగాయలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రే, కాకులు కావు కావు అని ఎందుకంటాయో తెలుసా? ఈ బంధాలు, ప్రేమలు, ఆడవాళ్ళు, ఈ డబ్బు ఏది శాశ్వతం కావు కావు అని కావు కావు అని అంటాయి. సో ఇక్కడ మా కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నారా? మా లక్కీ కూడా అండి, చాలా చక్కగా తీస్తున్నాడు కదా. సో జానమ్మ కూరగాయలు కొనడానికి పోతాను ఇప్పుడు. సో ఇక్కడ మా సంత పెద్ద చూస్తారా? సో వచ్చేసాడు. సో ఇతనే మా సంతకి పెద్ద మనిషి. పెద్ద మనిషి అంటే వేరే అనుకున్నారు. సో అది చూడండి, రైలు మాదిరిగా పరిగెత్తుంది. సో పెద్ద మనిషి అంటే బిగ్ మ్యాన్ ఆఫ్ సంత. సో తీసుకోవాలంటున్నాడు కదా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. సో అతను ఇది అండి మా సంత విశేషాలు. మా సంతలో ఉన్న కూరగాయలు చూశారు కదా. సో మీ ఊరి సంత ఎలా జరుగుతుందో, మీ ఊర్లో ఇలా ఏ వారం సంత ఉంటుందో మీరు కమెంట్ చేయండి. అండ్ సో ఈ రోజుకి కూరగాయలు అందాలను చూశారు కదా. సో వేరే అందాలంటే ఏమనుకోపోతారయ్యో, మా సంతలో ఉండే కూరగాయలండి, అవే ఫ్రెష్ అందాలు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? సో చూశారు కదా. సో ఇది అండి మా సంత ప్రత్యేకత. సో మీ ఊర్లో కూడా ప్రతి వారం సంత జరుగుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ ఊర్లో సంత ఎలా ఉంటుందో కమెంట్ చేసి చెప్పండి.